ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ మటన్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీరు ట్రై చేయండి. ముందుగా నేను ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. మనకు దుబాయ్లో ఈ టైప్లో ఉంటాయి బాస్మతి రైస్. నేను ఈ ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాను. మనకి ఇండియాలో ఇలాంటివి ఉండవు కదా, మనం విడిగా తెచ్చుకుంటాము. నేనైతే 2 కప్పులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే మీకు ఎంత అయితే ఒకసారి కావాలో అంత తీసుకోండి. 2 కప్పులు వేసుకున్నాను, నాకైతే సరిపోతుంది. మంచిగా వాష్ చేసుకొని తీసి పక్కన పెట్టుకుంటే మనము ఇది నానుతూ ఉంటాయి. మనం అందులోకి మనం బిర్యానీకి ఏం కావాలో అది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 3 సార్లు 4 సార్లు వాష్ చేసుకుంటే మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది కాబట్టి మంచిగా వాష్ చేసుకోవాలి, క్లీన్ చేసుకుని ఆల్రెడీ క్లీన్ చేసుకున్న తర్వాత అలా పక్క ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్నాం. స్టవ్ వెలిగించేసి అందులో మనం ఆయిల్ వేడైన తర్వాత వెయిట్ చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత మటన్ బిర్యానీ అంటే కొత్తగా ఏం లేదు, మామూలుగా సండే స్పెషల్. ఈరోజు నేను మటన్ బిర్యానీ చేసుకుంటున్నాను అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. బాగా సన్నగా మనకు ఫ్రై అయితే మంచిగా వస్తాయి అన్నమాట. ఇలా ఒక్కొక్కటి ఇలా తీసుకుంటే మంచిగా ఉంటాయి. మనకి మంచిగా కూడా ఫ్రై అయితే చూడండి. ఎక్కువ మళ్ళీ మందంగా కట్ చేస్తే మంచిగా ఉంటుంది. మనకి ఇలా మనం డీప్ ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి మటన్ బిర్యానీలోకి. ఇలా కలుపుకుంటే మనకు మంచిగా ఫ్రై అవుతాయి. మరి మనకు ఫ్రై చేయడానికి కొంచెం ఏదో ఒక టిప్గా వాడాలి కదా ఫ్రెండ్స్. నేనైతే సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేస్తే సాల్ట్ వేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతుంది. అంతా ఫ్రై అయిపోతాయి, మంచి కలర్ కిందగా కూడా వస్తాయి. ఇలా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్స్ వేగుతూ ఉంటాయి కదా అంతలోకే నేనైతే 1 కిలో మటన్ తీసుకున్నాను. మంచిగా క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఇలా మంచిగా క్లీన్గా 3 సార్లు 4 సార్లు వాష్ చేసుకొని పక్కన వేసుకోవాలి. నేనైతే 1 కేజీ మటన్ తీసుకున్నాను. చాలా బాగుంటుంది మటన్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మటన్ ఎంచక్క క్లీనింగ్ అయిపోయింది. మనం క్లీన్ చేసుకున్నాం కదా, క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇందులోకి మసాలా కలుపుకున్నాం రండి ఫ్రెండ్స్. మసాలా అయితే నేను వేసుకున్నాను. ఫస్ట్ పెరుగు వేసుకోవాలి. నేనైతే అల్లం పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇలాంటివి దుబాయ్లో ఇలాంటివి ఉంటాయి. మన ఇండియాలో మనం అయితే రోడ్లు ఉంటుంది కాబట్టి రోడ్లో దంచుకుంటాము. ఇవి కూడా చాలా బాగుంటాయి, చాలా సింపుల్గా అయిపోతుంది. మన ఇంటికాడ ఇలాంటివి ఉంటే మనకి కామెంట్స్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. చూసారా, ఇలాంటివి ఇంకా ఎన్నో టైప్లో ఉంటాయి. ఇది మామూలుగా చక్కగా ఉంటుంది, ఇంకొక టైప్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా నేను వెళ్తాను మాల్కి, అక్కడ వెళ్ళి మీకు వీడియో తరపున నేను చూపిస్తాను మీకు ఇక్కడ ఏమేమి ఉంటాయో దుబాయ్లో అని చెప్పి. చూసారా ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ నేను ఇలా దంచుకొని వేసుకున్నాను. ఇలా మనము నిమ్మకాయ కలుపుకొని నిమ్మకాయ పిండుకొని ఇలా కలుపుతూ ఉంటే మనకు ఫ్రై అవుతాయి. ఇలా నిమ్మకాయ పిండుకొని ఇలా కలుపుకొని ఇది మనకు అరగంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా మనకు తింటుంటే మంచిగా సాఫ్ట్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అన్నమాట. నేను ఇంకా మసాలాలు కలపలేదు. ఫస్ట్ పెరుగు వేసుకొని నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని
ఇలా మంచిగా కలుపుకోవాలి. మటన్ ముక్కలకి బాగా పట్టించేలా కలపాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయ్యాయి, మంచిగా చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఆనియన్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్లేట్లోకి తీసుకోవాలి. చెక్క, లవంగాలు, ఏలకులు అవి వేసుకోవాలి. ఇలా చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అవి వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత కారం పొడి వేసుకోవాలి, తగినంత కారం పొడి. ఇది చెక్క పౌడర్ అన్నమాట. ఇది చెక్క పౌడర్ వేసుకోవాలి. మన దగ్గర మసాలా పొడులు ఉంటాయి కదా, మసాలా పొడులు వేసుకోవచ్చు. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్, ఇది చికెన్ మ్యాగీ అన్నమాట. నేను వేస్తున్నాను, మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీలో ఇది వేసుకుంటే. మీరు కూడా ట్రై చేయండి. ఇది వేసుకున్నాను. తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మనకి సరిపోదు, కాబట్టి ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఫ్రై అయిన ఆనియన్స్ కొన్ని వేసుకున్నాను. మళ్ళీ బిర్యానీ దమ్ము ఉడకడానికి మనకు కావాలి కదా ఫ్రెండ్స్, అందుకని తీసి కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఏమేమి చేశారు సండే స్పెషల్? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మనం మసాలా కలుపుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, నేనైతే వేసుకోవట్లేదు ఫ్రెండ్స్. చూసారా, మసాలా అంతా మంచిగా కలిపేసి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1/2 అవర్ చాలా టేస్టీగా వస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా మటన్ బిర్యానీ స్టార్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం 1/2 అవర్ అయిపోయింది కాబట్టి చక్కగా నానిన మటన్ తీసుకొని కలిపెట్టుకుని ఉన్న మసాలాని మనం పెట్టుకున్నాం కదా తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి. కొంచెం మనకు ఫ్రై అయ్యి కొంచెం ఉడికితే మంచిగా ఉంటుంది కాబట్టి చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో, చాలా బాగుంది కూడా. మంచి స్మెల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే స్మెల్ వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఆల్మోస్ట్ తింటుంటే ఉండాలి. వారంలో ఒకరోజు మాత్రమే సెలవు ఉంటుంది ఫ్రెండ్స్ నాకు. రేపటి నుంచి మళ్ళీ మార్నింగ్ లేచి 4:30కి లేచి డ్యూటీకి వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకు కొంచెం లైట్గా ఉడికింది కాబట్టి, ఎందుకంటే డైరెక్ట్ అయినా పెట్టుకోవచ్చు, మనకు మంచిగా దమ్ అయితే బాగుంటుంది. మనం కొంచెం ఉడకపెట్టుకుంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది. తినేటప్పుడు ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. అంతలోకి మనము పెరుగు చట్నీ తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. నేను ముందుగా కట్ చేసుకున్నాను, పెరుగు తీసుకున్నాను. నేను కొంచెం తీసుకున్నాను, మీకు కావాల్సినంత మీరు తీసుకోవచ్చు. అందులో నేను కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత కుకుంబర్ వేసుకున్నాను. తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మనం కలుపుకొని మనకు కొంచెం వాటర్ వేసుకుంటే మంచిగా ఉంటుంది.
బిర్యానీలో కలుపుకొని తింటే మంచిగా ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటే మనకు మటన్ ఉడుకుతూ ఉంటుంది. మనం పక్కన స్టవ్ మీద వెలిగించుకొని వాటర్ పెట్టుకొని హీట్ చేసుకొని రైస్ కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ తీసుకోవాలి. అందులో మనము అది గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా అది మనము ఇలాచి, చెక్క, లవంగాలు అన్నీ వేసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి అని ఫ్రెండ్స్. ఇలా వేసుకున్నాము. కొంచెం జీరా, ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర, కొంచెం మెంతికూర ఆకు, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసుకుంటే మనకు వేడి అయిన తర్వాత ఫ్రెండ్స్ సాల్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకు కొంచెం ఉడికిన రైస్ తీసి అదే ఉడికినట్టు తీసి మనం ఫీల్ చేసుకోవాలి. వాటర్ లేకుండా ఫీల్ చేసుకొని ఇప్పుడు మనము బిర్యానీ దమ్కు ప్రిపేర్ చేస్తాం. వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ముందుగా ఒక కడాయి తీసుకొని ఫస్ట్ అందులో కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం ఉడకపెట్టుకున్న మటన్ ముక్కలు తీసుకొని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇలా ఫస్ట్ కొంచెం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులో రైస్ వేసుకోవాలి. ఇలా వాటర్ మరి ఎప్పుడైతే అది ఇలా వాటర్ కొంచెం తీసుకుంటూ ఇలా మటన్ ముక్కలకి పట్టేలా వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మనకు ఎక్కువ రైస్ ఉడికినా కూడా మళ్ళీ మంచిగా ఉండదు ఫ్రెండ్స్, కొంచెమే ఉంటాయి. ఇలా తీసుకోవాలి. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత ముందుగా ఆనియన్ ఫ్రై చేసుకుని కొంచెం ఇలా చల్లుకోవాలి. ఇందులోని కొత్తిమీర కొంచెం చల్లుకోవాలి. కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. పచ్చిమిర్చి అలాగే వేసుకొని ఇప్పుడు ఇది కలర్ఫుల్ అనమాట. నేనైతే పాలేసాను కలర్ఫుల్గా ఉండాలని. ఇలా కొంచెం చేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. అయిన తర్వాత మళ్ళీ మనకు మిగిలిన మటన్ కదా అది తీసుకొని తీసేసుకోవాలి. మనం ఆల్రెడీ మటన్లో చేసుకున్నాం కదా సార్. ఇంకా మిగిలిన రైస్ ఆల్మోస్ట్ ఇలా వేసి తీసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కువ ఉడికినందుకు మంచిగా రాదు ఫ్రెండ్స్. అది ఉడకాలి. నేను మీకు ట్రై చేయండి. కొంచెం ఎక్కువ పట్టుకోవడానికి కొంచెం అలా ఉండాలి. చూసారా, వేసేసుకోవాలి. మిగిలిన రైస్ ఇలా వేసేసుకోవాలి. ముందుగా మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నది ఇలా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం ఉడకబెట్టిన ఎగ్స్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఎగ్స్ కూడా వేసుకోండి. తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు కలర్ కూడా వేసుకోవాలి. దమ్ము పెట్టుకుంటే
20 minutes దమ్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రెడీ అవుతాయి ఫ్రెండ్స్. కడాయి పెట్టేసి స్లిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్లిమ్లో పెట్టుకొని ఇలా దమ్ చేసుకున్న బిర్యానీని ఇలా మూతేసుకుని మనం బరువు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఓటర్ ఇలా పెట్టేసుకొని బరువు పెట్టుకున్నాను. ఇలా స్లిమ్లో పెట్టేసి 20 minutes తర్వాత ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనకు 20 minutes అయిపోయింది. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. నాకైతే మంచి స్మెల్ వస్తుంది. చూసారా ఎంతో దమ్ము అయిన బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ ఉన్న బిర్యానీ. ఇప్పుడు మనం ఇలా చూసారా ఎంతో దమ్ము అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన మటన్ బిర్యానీ ఎంతో మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఎంతో కుక్ అయిన బిర్యానీ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చూసారా ఫ్రెండ్స్ ఎంతో చక్కగా బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో ఆకలి అయిపోతుంది. తిందామని తీసుకుంటున్నాను. మరి మనకి పక్కన అవి ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్, కీరా దోసకాయలు, టేస్టీ అయిన బిర్యానీ రెడీ. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చాలా బాగుంది, చాలా మంచిగా వచ్చింది, చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. మీరు కదా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.